ఇక ఈ దేశంలో నేను కనపడితే కాల్చి చంపేసేలా ఉన్నారు. పోయిన పరువు ఎలాగూ పోయింది. నా ప్రాణాలైనా నేను రక్షించుకోగలిగితే అదే 10,000. ఇక ఈ అవే నాకు స్వర్గసీమ. కలకానిది విలువై. ఇక్కడ కూడా నన్ను చంపడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారా? అయ్యో! కలవరపడకు, ఇదే నా ఒరిజినల్ గెటప్. ఒరేయ్, నువ్వా? ఇక్కడ కూడా తగలడ్డావా? కంగారు పడకు, నా లక్ష్యం పూర్తయింది. ఇకపై నీ దారికి నేను అడ్డు రాను. నాలాగే నువ్వు కూడా అడవుల పాలైపోయావు. దట్స్ ఆల్. ఒరేయ్, నన్ను ఎందుకు ఇలా అడవుల పాలు చేశావు? చెప్తాను. అందరిలాగే నాకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. నా ఫ్లాష్ బ్యాక్ నీ ఫ్యామిలీకి లింక్ ఉంది. ఏమిటా లింకు? చెప్పండి. బొబ్బిలిరాయుడు గారు అమ్మవారి గుళ్ళో నగలు దొంగిలించినట్లుగా ఈ అప్పన్నే ఒప్పుకుంటున్నాడు. పైగా తరుణాలు కూడా దగ్గర పడ్డాయండి. ఈ సమయంలో ఇలా జరగడం దురదృష్టకరం. మీరే మంచి తీర్పు చెప్పాలి. అమ్మవారి నగలు నువ్వే దొంగతనం చేశావా? అప్పన్న, తిరునాళ్ల రోజులు దగ్గర పడ్డాయి. ధర్మకర్తగా అమ్మవారి నగలు నేను సమర్పించాలి. కానీ ఆ నగలు నా అవసరానికి వాడుకున్నాను. ఈ దొంగతనం నువ్వు చేసినట్టుగా ఒప్పుకోవాలి. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. అప్పన్న, అప్పన్న. అయ్యా వద్దయ్యా, ఒప్పుకుంటా. అవునయ్యా. తప్పు ఒప్పుకున్న అప్పన్నని పోలీసులకు అప్పగించి శిక్షించాలి. శిక్ష ముగిశాక కూడా అప్పన్న ఈ గ్రామంలో కాలు పెట్టడానికి వీల్లేదు. అంతేకాదు, ఈ రోజు నుంచి అప్పన్న కుటుంబాన్ని కూడా గ్రామంలోంచి వెలివేస్తున్నాను. అయ్యా, ఇది అన్యాయం, ఇది అన్యాయం అయ్యా. అయ్యా, ఇది అన్యాయం. మీ నేరాన్ని నా మీద తెలుసుకునేందుకు నాకు ఇంత అన్యాయం తలపెడతారా? నా కుటుంబానికి ద్రోహం చేస్తారా? రేయ్, నువ్వు పురుగులు పడిపోతావరా? నాశనం అయిపోతావరా? రేయ్, నా కుటుంబానికి పట్టిన కట్టే నీ కుటుంబానికి పట్టుతురా? నువ్వు నాశనం అయిపోతావరా? గ్రామ బహిష్కరణ తర్వాత నా తండ్రి ఈ అడవుల పాలయ్యాడు. గత్యంతరం లేక టెర్రరిస్టుగా మారాడు. నా కుటుంబం చెల్లాచెదరైపోయింది. సంఘంలో హాయిగా బ్రతికే స్వేచ్ఛను కోల్పోయాం. క్రమేణా నేను కూడా టెర్రరిస్టుగా మారాల్సి వచ్చింది. ఇదిగో నీ పాస్పోర్ట్. ఏ విదేశాలకు వెళ్ళిపోయి హాయిగా బ్రతుకు. వద్దు, నాకు పాస్పోర్ట్ వద్దు, ఏమీ వద్దు. ప్రాణాలున్నంత వరకు ఈ అడవిలోనే గడుపుతాను. ఓ బాటసారి నన్ను మరువకోయి మదిని తలరుచి. చల్లగా ఉండాలి, నీ మది నెమ్మది పొందాలి. కాలేజీలో మొత్తం అందరమ్మి విద్యార్థుల భవిష్యత్తును చెడగొడుతున్నారు. వాళ్ళెవరూ మాకు తెలియటం లేదు. దీని గురించి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాం. మీరు ఏ ఫ్లాట్కి వెళ్ళాలి? అదిగో ఆ రైట్ సైడ్ లో ఉన్న ఫ్లాట్ కి. సరే వెళ్ళండి.
మీరు చాలా బిజీ అని మాకు తెలుసు. ఎంక్వైరీ ఎంత త్వరగా పూర్తి చేయగలమో అంత త్వరగా పూర్తి చేస్తాం. షూట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? రైడ్ చేసినప్పుడు డ్రగ్స్ ఏమైనా దొరికాయా? పబ్లిక్ ప్లేస్లో జరిగినందు వల్ల మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. అసలు ఇది ఎలా జరిగింది? ఈ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చి వెంటనే రైడ్కి వచ్చాం. అందరూ తలా ఒక గన్ తీసుకుని షూట్ చేయడానికి వచ్చారు. సెల్ఫ్ డిఫెన్స్, ఎదురు కాల్పుల్లో చచ్చారు. మీరు చెప్పింది ఓకే, కానీ ఆ చిన్న పిల్లని ఎందుకు షూట్ చేశారు? దట్స్ అ బ్లడీ యాక్సిడెంట్. వారి కర్మ, చచ్చాడు. మీరు ఇలా మాట్లాడితే ఎలా సార్? హౌ కెన్ వి బిలీవ్ ఇట్? అది మీ ప్రాబ్లం. ఆత్మరక్షణ కోసం కాల్చాను, ఇది నా సంజాయిషి. మిస్టర్ జయంత్, ನೀವು అడిగే నాకు చాలా పనులున్నాయి. సిటీలో ఉన్న అన్ని కాలేజీలకి డ్రగ్స్ సప్లై చేసేది వీడే. పేరు విశ్వనాథ్. మీ చీఫ్ అడిగినట్టు ఫుల్ అమౌంట్ $US సింగపూర్లో సెటిల్ చేస్తాను. షూట్ చేశాను. నన్ను చేయకండి, వద్దు ప్లీజ్. ఐఎమ్ ఎన్ ఆఫీసర్, నన్ను చేయకండి. పిల్లలు, ఆడవాళ్ళు తప్ప ఎవరు తప్పు చేసినా విజయ్, ఇవాళ నేను ఏమైంది? ఏం లేదా.
ఆ